హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. పార్వతీ నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక యంత్రాంగం తెలిపింది. అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు హిందుస్థాన్ టిబెట్ జాతీయ రహదారిపై జక్రి వద్ద కొండ చర్యలకు విరిగి పడడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా అధిక వరదల సమయంలో నీరు లోపలికి ప్రవేశించకుండా ప్రధాన యాక్సెస్ టన్నెల్ వద్ద ఒక గేట్ ను ఏర్పాటు చేశారు. అత్యవసర నిష్క్రమణ సొరంగం వద్ద కూడా ఇదే విధమైన గేట్ ను నిర్మిస్తున్నారు. దీనికి సహాయక సివిల్ పనులతో సురక్షితమైన నీటి చొరబడని వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.